సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరో చౌదరి, ఆయన పేరు పూర్తిగా నాకు నల్లాన్ చక్రవర్తి ఏదో ఉంది. ఎంత బాగా చెప్పావు స్వామి అన్నాడు. ఏమిటన్నా, నువ్వు చెప్పిందంతా వింటుంటే మా ఆవిడ నన్ను షిరిడీకి ఎందుకు పంపించిందో అర్థమైంది. నేను చెప్పిన దానికి మీ ఆవిడ షిరిడీకి పంపించిన దానికి సంబంధం నాకు అర్థం కాలేదన్న. స్వామి, నాకు 2 కొడుకులు, ఏదో వ్యవసాయం చేస్తుండేవాళ్ళం. గుంటూరులోకి వస్తే ఏదైనా బాగుపడతారా, పిల్లలు చదువుకుంటారంటే గుంటూరులో ఒక హోటల్ పెట్టుకున్నాం. 4 లక్షలు అప్పు చేసి హోటల్ పెట్టుకున్నాం. 2 పిల్లలు చదువుతున్నారు. చెప్తున్నా స్వామి, పెద్ద పిల్లవాడు ఎంసెట్లో మెడికల్లో 9వ ర్యాంక్. అందరూ ఏం చౌదరి గారు చూడు నీ కొడుకు ఎంసెట్. మా ఆవిడ ఎప్పుడు సాయిబాబా సాయిబాబా సాయిబాబా. నాకైతే ఇష్టం ఉండేది కదా స్వామి. ఏం జరిగింది, ఇంకా 5 రోజుల్లో కౌన్సిలింగ్ ఉందనంగా ఆ అబ్బాయి చచ్చిపోయాడు. జరిగింది స్వామి. ఏం చేశాడు నీ బాబా, ఏం చేశాడు నీ బాబా? తాగొచ్చి కొట్టి ఏదేదో అనేవాడట. ఆమె ఏం చేసేది, ఇండ్లలో పోయి అంటూ తొమ్ముకుండేదట. అయ్యా నువ్వు ఏమైనా చెయ్యి, బాబాని ఏమనకు, బాబా మనకిచ్చే. ఏం మాట్లాడుతున్నాడు, బుద్ధి లేదు, ఇట్లనే అన్నాడండి. ఇట్లా తిట్టానండి. ఓ రోజు నేనన్నా, ఏం బాబాయే, 4 లక్షలు ఉన్నప్పుడు ఏం చౌదరి కాదంటే రోడ్డు మీదకి వస్తే అందరూ గౌరవించారు. ఇప్పుడు ఎవడు గౌరవిస్తున్నాడు? కొడుకు చచ్చాడు, ఏం చౌదరి గారు కొడుకు చచ్చాడు, ఏం చౌదరి గారు అప్పు చేశావు, ఇదే కదా నాకు వచ్చింది, ఏం బాబా? అప్పుడు మా ఆవిడ నాతో అన్నదండి, అయ్యా 4 లక్షలు పోయినాయి, 4 లక్షలు పోయినాయి. 4 లక్షలు సంపాదిస్తానంటున్నావు, సంపాదించగలుగుతావు. నేను చస్తే ఇంకో దాన్ని నువ్వు చేసుకుంటావు, అంత గొప్పవాడేవి నాకు తెలుసు. 4 లక్షలు సంపాదిస్తావు. కానీ నేను అడుగుతున్నా, 16 ఏళ్ళ కొడుకుని సంపాదించి పెట్టు నాకు. అది ఎట్లా కుదురుతుంది? అదే పోయిన కొడుకు నుంచి ఏడుస్తుంటే ఉన్న కొడుకు సస్తాడయ్యా బాబు. పోయిన 4 లక్షలు కూర్చుంటే ఉన్న 1,00,000 పోతుంది. అదే సాయి ఇచ్చేది మనకు. నేను అంట్లు తమ్ముకుంటూ వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఏదో చేసి ఇదిగో డబ్బాలు ఇది పెట్టాను, ఎక్కడికో పోయి తాగి ఏడవకు, పోయి షిరిడీకి పో అని పంపించింది అయ్యా డబ్బులు ఇచ్చి. మీరు ఈ కథ చెప్పిన తర్వాత నాకు అనిపించింది, నా ఒక్క కొడుకుని చూసుకుంటూ ఏదో కూలీ పని చేసుకుని వాడిని చదివిద్దాం అనుకున్నాను. ఆయన తర్వాత వచ్చాడంటే హైదరాబాద్కు. ఆ చిన్న కొడుకు ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాడట, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది సాయి సచ్చాడు. ఏమి సంపాదలండి, ఏమి ఇది అంటే పని పిల్లకు దీనికి ఏం సంబంధం అండి? ఉన్నదంతా తృప్తి పడరా, ఏదో కష్టం వచ్చిందంటే బాబా నాకు చేస్తాడు. అమ్మ ఇది సచ్చరిత్ర ఉందా? ఒకటే ఆ సచ్చరిత్రలో ఉండే ఆ కథను నువ్వు ఎన్ని రకాలుగా మలుపుతావు. నేను అందుకనే రోజు బాగా గుర్తు చేసుకునేది, మీరు రామాయణం వినండి, భాగవతం మీరు అన్నారు ఏదో రామాయణం వాటికి, కానీ నేను చెప్తున్నాను సచ్చరిత్ర ఒక్క కథ తీసుకోండి సార్, నాకు అనుభవంలోకి వచ్చింది సార్. పోనీ అనుభవంలోకి ఎక్కడ వస్తుందండి? అనుభవంలోకి వస్తుందండి, అనుభవంలో వస్తుంది సార్. నిజంగా నాకు బాబు కొట్టిన మూతి మీద కొట్టాడు. అరే అది కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటాడంటే, అమ్మో మీసం చెప్తే కానీ ఎంత గొప్ప, నాకు భలే కొట్టారు సార్ దెబ్బ. ఎందుకంటే నేను తప్పు చేయండి, నాకు ఏది జరగదండి. నాకు అదే నేను సత్యత నుంచి నేర్చుకున్నది. నువ్వు అనుభవించాలంతే. నువ్వు బాగా చెప్తున్నప్పుడు చాలా వాళ్ళు చేయించుకోలే, 2 కాళ్ళు చేతులు పడితే ఎందుకు పోయింది? నీ నోరుకి ఇష్టం చేయడం మాట్లాడుతాను. నాకు తెలుసు బాబా గురించి ఏంటంటే మాట్లాడేది. అరే నోరు మూసుకోరా, బీపీ ఎక్కువైపోయింది, నోరు మూసుకో. 4 నెలలండి. ఎందుకంటే ఇగో అనిల్ గారు నోరు ఇట్లా పోయి చెయ్యి ఇట్లా పోయి ఎక్కడా నిన్న అయిపోయింది 568వ జ్ఞానయజ్ఞం. 2016 జనవరి 1వ తారీఖు స్టార్ట్ అయింది. అక్కడ వెళ్ళాను స్కూటర్ మీదే, 35 నిమిషాలు చెప్తున్నా, గైకి శ్యామబోవడం గురించి చెప్తున్నా, అంతే. ఇట్లా అయిపోయిందండి. చెయ్యి రాదు, కాలు రాదు. ఎంత అబ్బా 60 మంది ఉన్నారమ్మా, ఏం చెప్తారమ్మా, ఏం చెప్తాను నేను? ఇట్లా జరిగిందని నేను ఎందుకు చెప్తానంటే, అనుభవం ఏమొచ్చిందండి? నాకు అనుభవం వచ్చింది. ఒరే నోరు మూసుకోరా అన్నాడు. నేను ఒక్కటే కోరుకున్నానమ్మా. అందుకని దయచేసి కథలో నేను పూర్తిగా చెప్పగలుగుతానో లేదో కానీ సాయిదాస్ గారు క్షమించాలి నన్ను. నేను ఒక్కటే కోరుకున్నాను, అయ్యా బాబా నేను అనుభవిస్తా, నా తప్పే ఇది, నీది ఏమీ లేదు. నీవు ఇచ్చిన అనుగ్రహంతో 61 సంవత్సరాలు హాయిగా ఉన్నానయ్యా.
ఇప్పుడు హాయిగా పెన్షన్ వస్తుంది స్వామి, నాకు ఒక సొంత ఇల్లంటూ కట్టుకున్నాను, నాకేం లేదు, అప్పులేవో తీర్చుకున్నా అయిపోయింది. కానీ నేను అనుభవిస్తా. ఒక్కటే, నా వయస్సు పెరిగిపోయింది. నా కొడుకు సంగతి నీకు తెలుసు, 38 సంవత్సరాలు, లేవలేడు, కూర్చోలేడు, మాట్లాడలేడు, తినాలన్నా పక్కన పెట్టాలి. వాడికి ఎవరు చేయాలి రేపు? సరే, నేను నాకు వచ్చే పెన్షన్లో 7,000 ఏదో పెట్టి మనిషి పెడతా, కానీ నాకెవడు చెయ్యాలి? నేను ఒక్కటే బాబా కోరుకుంటున్నాను. నేను 3 రోజుల తర్వాత నేను ఏడుపులని ఇది వచ్చేవాళ్ళండి చాలామంది. వచ్చే హాస్పిటల్కి ఐసీయూలో కొంతమంది రానిలే, మా డాక్టర్ శ్రీకాంతరెడ్డి గారు, వద్దు ఆయన ఏడుస్తాడే, మీరు పోకండి అసలు. వస్తే నేను ఏడ్చేవాడిని. ఏమైనా నాకు అనిపించింది, చెయ్యి అసలు ప్రాణం ఎందుకు పోగొట్టావు బాబా? వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళు ఇట్లా పెట్టి ఏం నా బతుకు? టీవీలో ఇట్లా చెప్తున్నారు సార్, మీరు ఇట్లా అయిపోయిందా? నేను టీవీ చెప్పడం తప్పైందా? నా మూతి తప్పని ఏం చెప్పాలండి, ఏమి ఏడవాలని నా పరిస్థితి. నేను అప్పుడే అయ్యా బాబా, నేను ఒక్కటే కోరుకుంటున్నా, నాకు అన్నం పెట్టండి, నాకు కాస్త ఛాయ్ ఇవ్వండి అనే నోరివ్వు బాబా, చాలు. నేను ఇక ఉపన్యాసాలు చెప్పాను, జ్ఞాన యజ్ఞాలు నాకు వద్దు, నేను తప్పు చేశా. రెండవది, నా కాలకృత్యాలు తీసుకోవడానికి ఎవడో నన్ను తీసుకుపోతే నేను బతకలేను, నా వల్ల కాదు. ఇంకెన్నా కాలు కాదు. మా ఆవిడ చాలా పెద్దది అయిపోయింది, ఏం చేస్తాడు, ఎవడు చేస్తాడండి? అమ్మాయికి అడుగుతారు, ఏమైనా మీకు అమ్మాయి ఉందా సార్? ఉంది, పెళ్లి చేశా. మా అమ్మాయి నాదా? ఎవడి? అందరికీ తెలుసు, అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. నేను బాబా, నేను ఒక్కడే నా పని నేను చేసుకునేటట్టు నాకు ఇవ్వు, ఇంకేమొద్దు, నేను ఎక్కడికి పోయి ఏమి చేయవద్దు. నేను చెప్తే మీరు నమ్ముతాం, అందరూ నమ్ముతారండి. మీరు అందరూ పూర్తి బాబా భక్తులు, అందరూ సత్యత బాగా అదిగో వెనకాలే ఉంది, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. 3 నెలలండి. ఇప్పుడు నాకు ఎవడన్నా ఏం సార్ మీరు పారాలసిస్లో జనవరిలో ఉన్నారా, ఇప్పుడు మళ్ళీ జనవరిలోకి వచ్చి ఇంత బాగా మాట్లాడుతున్నారా, ఎవడి చెవులో పూలు పెట్టడానికి చెప్తున్నారు సార్ మీరు అంటారు. అంతేనండి, స్పష్టంగా చెప్తున్నా, అది సచ్చరిత్ర నాకు ఇచ్చిన ప్రసాదం. అంతే, సచ్చరిత్ర కోసమే, ఇక వేరైతే కాదు తల్లి. నేను బాబా నాకంటే గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నారండి బాబా గురించి. నేను గొప్ప అయ్యా, సచ్చరిత్ర రాసుకుంటున్నా. నేను చెప్తున్నా, ఇక్కడ లేదు నా దగ్గర, పెన్ను తీసి రాసినప్పుడు చెయ్యి కదల్లా, అయిపోయింది. 30వ అధ్యాయంలో అయిపోయింది. 33వ అధ్యాయాన్ని అది జరగడానికి నాకు దాదాపు 4 నెలలు పట్టింది. ఇప్పుడు 47వ అధ్యాయం ఇంకా కాలేదు, ఈరోజు రాత్రి పూర్తి చేస్తాను. నేను చెప్తున్నా, దాంట్లో మనకి 20వ అధ్యాయంలో మనం వినబోయే కథ ఏంటంటే, అంటే అన్ని అధ్యాయాలు రకరకాల అనుభవాలు కలిగిస్తానండి. మనకు అనుభవం కలిగించేటువంటిది ఏదన్నా ఉందంటే ప్రతి అధ్యాయంలో. నాకు ఎవరో అడిగారండి, ఒక ఆమె ఇట్లా పరిచయం, ఇలాగ పరిచయమైన వాళ్ళు, ఆమె పుస్తకం సచ్చరిత్ర పుస్తకం తెరిచి ఆ పుస్తకంలో ఏం వస్తే అది ఒక దాన్ని ఏమంటారు, ఒక టీచింగ్ లాగా, ఈరోజు ఇది చెయ్యాలి అనేటట్టుగా ఆమె అనుకుంటుంది. ఏం చేస్తున్నదట, రోజు తీస్తున్నాడు, తీస్తే ఏమొస్తున్నది, బల్లుల కథ వస్తున్నదట రోజు. అదే చివరికి ఆమెకి ఏదో డౌట్ వచ్చి ఆ పుస్తకం కాస్త కొత్త పుస్తకం కొని ఆమె తీయకుండా ఏం చేస్తుందా, వాళ్ళ ఆయనకి ఇచ్చిందండి. వాళ్ళ ఆయన కెనరా బ్యాంక్ మేనేజర్. ఏంది నాకు పుస్తకం ఏమంటా అంటే, మీరు తీయండి స్వామి, నేను తీస్తా, రోజు అదే వస్తాను. ఆయన తీసిన బల్లులకు అదే వచ్చిందట. ఓరినా, ఇదేంది నాకు ఇది వింతగా ఉంది, ఏమిటి? నన్ను అడిగాడు వాడ, ఏమిటండి మా ఆవిడికి ఏదో మార్గదర్శిగా అంట, నాకు ఆ సచ్చరిత చదువు నాకు తెలియదు, నాకు గోల నాది ఏందండి? అవునండి, నాకు ఏ అర్థంగా. అప్పుడు నేను అడిగా, వాళ్ళ ఆయన్ని అడిగా, ఆమెను కాకుండా, ఏమండి మీ ఆవిడ సాయిబాబా భక్తురాలేనండి మీరు చెప్తున్నారు, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఏదైనా పని చేసేటప్పుడు ఈరోజు అమావాస్య నక్షత్రం ఏంటని ఏమన్నా అడుగుతుందా అని అడిగా. అమ్మ నాయనో, మీరు చెప్పగానే స్వామి, అసలు తెల్లవారిన తర్వాత 5 గంటల 6 నిమిషాలకు ఎక్కడ కాలు కింద పెట్టిందంటే, ఏమండి ఇప్పుడు రావు కాలం అడుగుతుంది ఆమె, మీరు ఏ కోటి వేసుకున్నారు, ఏ కలర్ చొక్కా వేసుకున్నారు అని అడుగుతుండే. ఇంత మరి దానికి అమ్మ, బల్లుల కథలో బాబాను అడిగింది ఏమిటి, ఎవరు ఇది శుభమా అశుభమా అని అడిగాడు. అడిగిన ప్రశ్న ఏమిటి, శుభమా అశుభమా? దానికి సమాధానం చెప్పాడా బాబా? జరిగేది జరుగుతుంది, అది మనం నేర్చుకోవాల్సిన. బల్లు కాదు అంటే బల్లులకు ఉండేటువంటి భాష తెలుసుకున్నాడు, నిజంగానే గొప్పవాడు, అవన్నీ పక్క పెట్టాల్సి ఏమిటి దాంట్లో సారాంశం? శుభాశుభాలు నీకెందుకురా, బల్లులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే ఆనందపడుతున్నది, నువ్వు ఆనందపడు, నువ్వు కష్టపడు, అంతే. జరిగేది జరుగుతుంది, శుభము లేదు అశుభము లేదు, డూ యువర్ డ్యూటీ అంతే.
అది దాని సారాంశం. మీ ఆవిడ ఏ నల్ల పిల్ల వచ్చిందంటే అదొక రకం, తెల్ల పిల్ల వస్తే ఒక, ఇంత అనుమానాలా? ఇది తప్పు. అందుకే అట్లనే సచ్చరిత్ర ప్రతి అధ్యాయంలో ప్రతిగత అనుభవంలోకి వస్తుందండి. అవి ఏ పురాణాల్లో అట్లా దయచేసి రావు రావు రావు. అదొక సచ్చరిత్రకే తప్ప దేనికి లేదు. అందుకనే ఈశావాసోపనిషత్ కథ ఏదైతే ఉందో, అసలు ఈశావాసోపనిషత్ అంటే ఇది ఎట్లా వచ్చిందంటే, సాయిబాబా విష్ణు సహస్రనామం గురించి చెప్పాడంటే, అంటే విష్ణు సహస్రనామం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి సార్? విష్ణు సహస్రనామం ఎన్నిసార్లు చదవాలి సార్? లేదా సాయిబాబా ఏదో ఇట్లా ఏమైపోయిందంటే, ఈశావాసోపనిషత్తు గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలా, లేదా సాయిబాబా అనుగ్రహించిన తీరుని తెలుసుకోవాలా? రెండు ఆలోచించండి మీరు. అంటే ఈశావాసోపనిషత్తు నువ్వు గురించి ఆలోచన చేస్తూ పోయావు అనుకో, మీరు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది, మనం బాబా గురించి ఆలోచించేవాళ్ళు ఈశా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే 18 మంత్రాలను కంఠస్థం చేసి దాన్ని ఎవరినో పెద్దవాళ్ళను కూర్చోబెట్టి ఎప్పుడు అది అయ్యే పనే పెట్టే పనే అది అయ్యే. మరి ఏం చేయాలి అయ్యా? మరి ఈయన ఎట్లా దానికి పొంతన ఉంది అసలు? ఆయన చెప్పింది ఏంటి? పనిపిల్ల చెబుతుందిరా. మొన్ననే సైదాబాద్ గురించి పనిపిల్ల, అది ఏమిటి? గుచ్చి అడుగుతాడటండి దాసగన్ను. అయితే దాంట్లో ఏముంది? నీ ఛత్రం కింద మేమున్నప్పుడు, అదే నీ నీడ కింద మేమున్నప్పుడు మాకు దుఃఖం ఎక్కడిది బాబా అంటాడండి దాసగన్ మహారాజ్. నీకేమన్నా కాస్త మనసులో ఆనందంగా ఉన్నావా అని అడుగుతాడు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నావా, మనసులో ఆనందంగా ఉన్నావా అంటే ఈయనేమంటాడు? నీ ఛత్రం కింద ఉన్నప్పుడు మాకు దుఃఖం ఎందుకయ్యా అని. నువ్వు అసలు ఎందుకు అడుగుతున్నావో మాకు అర్థమైపోయింది. అమ్మో, నీకు గొప్ప తెలుగోళ్ళోడు. చూడండి ఎట్లా సంభాషణ జరుగుతున్నాయి. అంటే నేను నిన్ను మనసులో ఆనందంగా ఉన్నావా అని అడిగితే నేను ఎందుకు అడిగావు? అమ్మో, అది చూడండి సహవాస దోషం అంటారే, అంత గురువు దగ్గరికి ఈయన ఉండేటట్టు ఈయన కూడా అమ్మ మీరు ఎందుకు అడిగారో నాకు అర్థమైంది స్వామి. నిజంగా ఇంకో గురువు అయితే ఏంరా పెళ్ళిపోతున్నా, అంత బాగా అర్థమైపోయిందా అంటాడు. బాబా నవ్వులాడతాడండి. అబ్బా గణు తెలుసుకున్నావా? ఎందుకని? ఏమయ్యా ఏంటి ఎందుకడిగా? నాకు తెలిసి అర్థమైపోయింది. ఇక మొత్తం తనకున్న బాధలన్నీ చెప్పేశాడు. ఏం బాధలండి? పెళ్ళాం సరిగ్గా మాట వినడాలి లేదని. ఇవి కావు. ఎందుకు రాశాను బాబా ఈశావాసోపనిషత్తు మరాఠీలోకి ప్రాకృతం ఎందుకు చేశాను? వ్యర్థం బాబా, దండగా బాబా. నువ్వేం చేస్తావంటే ఈ పని చెయ్యని సంకల్పించేటట్టు మాకు అనుగ్రహిస్తావు. చక్కగా తయారవుతుంది. ఆ తయారవుతుంటే మధ్యలో ఏదో మాకు పెడతావు సందేహాన్ని. మరి ఇది ఎట్లా ఉంటుందండి ఈ ఆట? నిజంగా ఎంత గొప్ప అంటే ఆయన పెద్ద నటుడండి. ఆ నటుడు మామూలుగా ఎక్కడ ఉంటాడు? స్క్రీన్ మీద ఉంటాడు, అందరికీ కనిపడు. కానీ అట్లాంటి నటుడు కాదు ఈయన, మనలో ఉండే నటుడు. మనతో పాటు ఉంటాడండి. అది ఎట్లా మనకు కనపడ్డు మళ్ళా. అబ్బో ఎన్ని ఫ్యాన్సీ డ్రెస్సులు వేస్తాడో మనకు అర్థం కాదు. మనకు కనపడకుండా ఇన్ని మధ్యలో అయ్యా ఏమంటాడు దాసగన్ మహారాజ్ అప్పుడు? దానికి సమాధానం చెప్పాలంటే నువ్వు చెప్పాలి కానీ మేమేం చెప్తామంటాడు. అది నేను ఇంత చెప్తాను, ఇది ఏదో వచ్చిన ఇక సమాధానం రేపు సాయంకాలం చెప్తాడు సాయిబాబా. డౌట్లు వస్తాయి మధ్య, అబ్బా తృప్తిగా ఉంది, సమాధానం చెప్తా. అట్లానే నాకు చెప్తా. ఏమన్నాడంటే నిజంగా ఎంత చక్కటి దాంట్లో ఉండేటువంటి విషయాన్ని. ఇందులో కష్టమేముంది? 46వ పద్యం 20వ అధ్యాయంలో ఇందులో కష్టమేముంది? వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు, విన్నారా? మైకులు బాగా పనిచేస్తున్నాయి. వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు ఇందులో కష్టమేముంది? చూడండి, కిందిది పైకి కిందికి తీసుకురండి. వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు ఇందులో కష్టమేముంది? అదే ఈశావాసోపనిషత్ అర్థం. ఏం సార్? అంతే, వచ్చిన చోటికి తిరిగి వెళ్తున్నావు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పోతున్నావు. ఇంత దీంట్లో కష్టం ఏముంది? హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోతా, నాకేం కష్టం ఉందండి? హైదరాబాద్ నుంచి పోకుండా అచ్చంపేట నుంచి కిడ్నాప్ చేస్తాను ముందు తెలిస్తే అప్పుడు భయం పుడుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చా? బ్రహ్మాండం నుంచి వచ్చా. బ్రహ్మాండంలో చూడండి ఎంత చక్కగా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఎట్లా వస్తాయి చూడండి. ఇందులో కష్టమేముంది? వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు. ఎవరైనా వచ్చిన చోటికి తిరిగి, మనం అక్కడ ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎటు పోతామో తెలియదు, అంతా అయ్యో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఏమిటండి ఈశావాసోపనిషత్ చెప్పింది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పోతావురా. గాలిలో నుంచావు, గాలిలో శ్వాస పోతుంది. మట్టిలో నుంచి వచ్చా దేహం మట్టిలో పోతుంది. అంతకంటే ఎక్కడికి పోతుంది? ఏం పోతుంది? ఏం పోదు.
ఎవడైనా ఒక్కడి పట్టుకోమనండి, ఎవరిని పట్టుకోలేడే. అది ఇప్పటిదాకా ఏం పోతాడంతే. ఏం చెప్తున్నాను, ఇందులో కష్టం ఏముంది? వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు ఎంత చక్కటి మాట అండి. అక్కడ కాకాపిల్ల నీ సందేహాన్ని నాకు నేను ఒక చిన్న పిచ్చోడిని అయిపోతున్నాను. అక్కడి కాకాపిల్ల అనడమండి అండి. ఇక్కడ నేను అని చెప్పొచ్చు కదా. ఇక్కడ నేను నీ సందేహాన్ని నిర్వహిస్తా, అక్కడి కాకాపిల్ల అంటాడేందండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణమద. చూడండి, ఉపనిషత్తులో కూడా ఏమి చెప్పబడదో దానికి అదంగానే మనం తెలుగులోకి అనువాదం చేసుకున్నాం. మనమ్మగారు చెప్పింది ఎక్కువ, ఈ భాష అంతా అదే. చూడండి ఎంత కరెక్ట్ అక్కరేట్ ఉపనిషత్తు. అక్కడి కాకాపిల్ల బాబా నోటొచ్చే మాట. అక్కడి కాకాపిల్ల అంటే పూర్ణమతం. అదే, అది పనిపిల్ల కాదురా, అది ఉపనిషత్ సారం రా. అక్కడ ఇక్కడ తర్వాత నువ్వు తెలుసుకో. ఎక్కడేంటంటే దీని గొప్పతనం ఉంది, ఇక్కడ తెలియదు. అక్కడి గొప్పతనం మనది తెలియదు, అది వచ్చిన రోగం. నా దగ్గర ఉన్న గొప్పతనం నాకు తెలియదు, అక్కడ ఏదో గొప్పతనం ఉంది, ఆరాటపడతాను. అందుకని ఏం చేస్తాడు, ఎత్తుకోవడం అత పూర్ణమత. ముందు అది చెప్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. నీ దగ్గర కూడా ఉందా, అదేరా పూర్ణమిద. అక్కడేదో ఉందనగా అమ్మ అక్కడేదో ఉందనుకో, ఎవరే అథవా నీ దగ్గర ఉండేది అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే. ఎంత చక్కగా చెప్పుకుంటూ ఆ పద్యాలలో 95వ పద్యం 20వ అధ్యాయంలోని అక్కడా పూర్ణమే ఇక్కడా పూర్ణమే, పూర్ణంలో నుంచి వచ్చింది పూర్ణమే, పూర్ణం నుంచి తొలగించినా పూర్ణమే, చివరకు అవశేషము పూర్ణమే. ఇదండి సచ్చరిత్ర అంటే. సచ్చరిత్ర అంటే ఏదో ఒక ముస్లిం ఎవడో అక్కడో ఫకీరుగా ఉండి ఏదో తమాషాలు ఏవో రకమైన మాయలు చూపించాడని ఎవ్వడన్నా అంటే నిజంగా ఆయనంత దురదృష్టంతో కొనలేడండి. ఈయనకంటే ఉపనిషత్ ద్రష్ట లేడు, ఈయనకంటే బాగా తెలిసిన వేదాంగుడు ఎవడు లేడు. అది తెలుసుకోలేక అర్థం కాక ఊరికి అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనం స్పష్టంగా నేను అనేది రమేష్ గారు కానీ అందరూ ఈ అవగాహన, అయ్యా మీరు ఏవైతే భగవద్గీత చెప్తున్నారో, మీరు ఏవైతే ఉపనిషత్తు చెప్తున్నారో, నిజంగా మీ ఉపనిషత్తుకు సరి అయిన అందరికీ అర్థం కావాలంటే, మతం మారకుండా ఉండాలంటే, తృప్తిగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఈ ఉపనిషత్తులో అర్థమయ్యేటట్టుగా చెప్పింది మా బాబా అని చెప్పడం లేదు, రేపు మీ బాబా కూడా అవుతాడు. ఒక ఆయన ఏదో వేరే అక్రమకి వెళ్ళా, కర్నూలుకి ఎక్కడికో. ఓ పెద్ద సంస్కృత పండితుడు, ఆయన 2-3 డిగ్రీలు ఉన్నాయి. ఆయన సంస్కృత కాలేజీలో ఏదో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంస్కృతం. ఆయన ఏదో మాట్లాడుతూ ఏమండి ప్రసాద్ గారు, మీ సాయిబాబా భగవద్గీత గురించి ఏదో చెప్పాడంట కదా. నేను ఒక్కటే అన్నానండి అంతే. ఏమండి మీ సాయిబాబా అన్నారు, నేనేమన్నా ఆయన రాజకీయ పార్టీకి మెంబరా? మా నాన్న ఏం మీ సాయిబాబా మీరు బాగా చెప్తారట కదా. ఓకే, మీరు నన్ను ఆశీర్వదించారు, పెద్దవాళ్ళు బాగా చదువుకున్నారు, చాలా సంతోషం. మా సాయిబాబా అంటే నాకు కూడా గర్వంగానే ఉంది. పోనీ మీది కాకపోతే నాకు కూడా సంతోషమే, నా దగ్గరే ఉంటాడు. వద్దు మీరేమన్నారు బాగా అయ్యా నిజమే. ఏం చెప్తుంటాను నేను, మీరు చెప్పిన సంస్కృత శ్లోకం గురించి బాబా చెప్తున్నాడని నేను చెప్తున్నాను మీరు అన్నారు. మీరు సంస్కృత పండితులు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సంస్కృత ఎంఏ చేశారు, పిహెచ్డి చేశారు దేని మీద, సాంస్క్రిట్లో. ఏం బాబా చెప్పిన తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంత చే జ్ఞానిన తత్వదర్శన అనే దాని గురించి ఆయన ఏం చెప్పాడో చదువుకోవడానికి మీకు టైం దొరకదా? పిహెచ్డి చేశానంటారే సాంస్క్రిట్, ఏమిటండి? అవును, ఎందుకు దొరకదు? మీకు అభిమానం ఎక్కువ. ఏం చెప్పాడులే సాయిబాబా, మీరు ఏదో చిన్న శ్లోకం పట్టుకొని దాన్ని అటు ఇటు లాగి ఏమో చెప్తారే, మరి బాబా చెప్పిందని మీరు ఎందుకు సమ్మతించరు? ఏదో చెప్పి ఉంటాడండి, అదేం తప్పించుకోండి, అదే తప్పుడు మాటలది. ఏం చెప్పాడు కదండి, చెప్పింది ఏదో కొంత విద్యా సంపన్న మీరు చెప్పుకుంటారు కదండి కృష్ణుడి గురించి. ఏం ఆ మాత్రం కాస్తంత టైం తీసుకొని ఆలోచించలేరు? అందరం సచ్చరిత్రను ఆస్వాదిస్తున్నాం, రకరకాల రుచులు. ఒకటి ఇప్పుడు అదే పొద్దున ఏదో ఉంటే సార్ కారం ఎక్కువ, వాడికి నోరు పూసింది ఎవడి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి అనిపిస్తుంది. కాబట్టి మనకు ఏమిటంటే అయ్యా ఇది అమృతం అండి, అందరికీ అన్ని రకాలుగా ఆనందం కలిగించే ఈ రకమైన అవగాహన, ఆలోచన, తత్పరత, లీనం కావడం, ఇవన్నీ ఒక వేదిక ఏర్పాటు చేసిన మళ్ళీ చివరికి నమస్కారం చెప్పాల్సింది సాయిదాస్ గారికి. మరి వాళ్ళ నాన్నగారు పెట్టారో ఎవరు పెట్టారో పేరు నాకు తెలియదు.
వాళ్ళ నాన్నగారు పెట్టింది అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి ఎన్నిసార్లు చదువుకున్నా తప్పులేదు. శ్రీనివాసులు గారు. సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్.